78 సంవత్సరాలైన స్వాతంత్రం వచ్చి ఇంత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మహిళల మీద అత్యాచారాలు జరగడం చాలా దీనమైన పరిస్థితిలో మన భారతదేశం ఉంది. ఈ ఈ విధమైనటువంటి సంఘటనలు పునరావృతం రాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలపై రక్షణ సంబంధించినటువంటి కఠినమైన చట్టాలను తీసుకురావాలి. ఈరోజు కోల్కతాలో జరిగినటువంటి సంఘటన ప్రతి హృదయము చెల్లించిపోతుంది. ఎందుకంటే జూనియర్ డాక్టర్గా ఉండి తన విధులు నిర్వర్తించి రూముకి వెళ్ళిన తర్వాత సామూహికంగా అత్యాచారం చేయడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం ఇది. ఎందుకంటే పరిస్థితులు ఈ విధంగా తయారైతే రాబోయే రోజుల్లో ఆడబిడ్డ బయటికి తిరిగే పరిస్థితులు లేకుండా పోతున్నాయి. మనం మహిళలకు రక్షణ అనేది చాలా అవసరము. ఎందుకంటే ఈ రోజు భరత మాత బిడ్డలు మనం అందరము. ఈ రోజు అదే ఆడబిడ్డ రేపు పొద్దున్నే తల్లి అవుతుంది. అటువంటి తల్లిని పుట్టినటువంటి మనం అందరం కూడా సృష్టిలో అమ్మ నుంచి వచ్చినటువంటి వ్యక్తులము. ఈ విధంగా మహిళలకు రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇమీడియట్లీ